యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం అవుతుంది. ధర్మవరం నాకు చాలా ఓపిక నేర్పించింది. కానీ నాలో ఒరిజినల్ అలానే ఉంది. ధర్మవరం మినీ మహానాడులో పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు. మహానాడు సందర్భంగా పసుపుమయంగా మారిన ధర్మవరం. గజమాలతో పరిటాల శ్రీరామ్కు ఘన సత్కారం. మీరేం చేసినా నేను మీ వెంట ఉన్నా, ముందుకెళ్లాలని శ్రీరామ్ సూచన. యుద్ధం తప్పదన్నప్పుడు అరచేయి కూడా ఆయుధంగా మారుతుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో నియోజకవర్గ మినీ మహానాడు అట్టహాసంగా సాగింది. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు అంజనప్ప, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్లోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పరిటాల శ్రీరామ్కి గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మరణించిన పెహల్గాం మృతులకు, యుద్ధంలో అమరులైన సైనికులకు కూడా నివాళులర్పించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ పచ్చ కండువా అంటే వ్యసనమని, దానిని ఒక్కసారి పట్టుకుంటే వదలలేని విధంగా బంధం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం గురించి చెప్పాలంటే 1983కి ముందు తర్వాత అని చెప్పాలన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాతనే దేశంలోని తెలుగుడి సత్తా తెలిసిందని, చరిత్రలో మన పార్టీకి ఒక పేజీ వచ్చిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో మెట్లు ఎక్కించారన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలంగా మారిందన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ రాక్షస పాలనలో పార్టీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజల పక్షాన పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. మనం ధర్మవరం ఎమ్మెల్యే అవ్వాలని పోరాడలేదని, వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతోనే పనిచేశామన్నారు. అయితే గత 11 నెలలుగా జరుగుతున్న సంఘటనలను చూసి ఎవరూ మైండ్ డైవర్ట్ చేసుకోవద్దని, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసిన వాటికంటే ఇవి గొప్పవి, పెద్దవి కాదన్నారు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని, అందరికీ మంచి జరిగే రోజు వస్తుందన్నారు. అయితే కొందరు అడుగులకు మడుగులు ఒత్తుతూ, పిల్లికళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేరన్నట్టు వ్యవహరిస్తుంటారని, అలాంటి వాటిని మర్చిపోమన్నారు. ప్రతి ఒక్కరూ ఓపికగా ఉండాలన్నారు. ధర్మవరం నాకు ఎంతో ఓపిక ఇచ్చిందని, కానీ నాలో ఉన్న ఒరిజినల్ మాత్రం అలానే ఉందని అన్నారు. అన్నగారు చెప్పారు, మొన్నే మున్సిపాలిటీలో 66 మహిళా అర్జీలు ఉన్నాయంటే ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడారు. 42 అడుగుతున్నారన్నా, తప్పకుండా వాళ్ళకి చేయాలి మనం న్యాయం. ఎందుకంటే కార్యకర్తలు కష్టం చేశారు, మహిళలంతా ఇబ్బంది పడుతున్నారంటే. మహానాడు అయిపోగానే ఈ మంత్రి, మన జిల్లా మంత్రి సత్యకుమార్ గారితో మాట్లాడి, మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి సత్యకుమార్ తో ఇన్ఛార్జ్ మంత్రి గారు మాట్లాడి ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తారని చెప్పేసి మనం కూడా చెప్పారు. ఈ రోజు నేను మహానాడుకి వెళ్తున్నా, ఖచ్చితంగా నిందిస్తారని మంత్రి గారితో కూడా రాత్రే మాట్లాడాను. తప్పకుండా మహానాడు అయిపోగానే ఆ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మనకందరికీ ఇది పెద్ద పండుగ. మనకందరికీ సమస్యలు ఉన్నాయి. ఎన్నో కష్ట నష్టాలు పడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలి, ప్రభుత్వాన్ని నడపాలి. 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని పరిపాలించాడు. ప్రజలకు అభివృద్ధి చేయాలి, కార్యకర్తల సంక్షేమాన్ని ముందుకు తీసుకోవాలని మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి కార్యకర్త సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఈ రోజు 5 లక్షల రూపాయల భరోసాని కల్పిస్తున్నటువంటి నాయకుడు యువనేత నారా లోకేష్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముందు మాదిరి లేదు, మన పార్టీ ఒక సిస్టమ్ ఉంది. జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, మళ్ళా వచ్చేసి క్లస్టర్లు, యూనిట్లు, ఒక బలమైన పునాదిని వేసుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ గారు చెప్తున్నారు కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదని. కానీ మన దాంట్లో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా త్వరలో పరిష్కారం అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి కుటుంబం, నారా కుటుంబం, పరిటాల కుటుంబం. కాబట్టి ఈ 3 కుటుంబాలే పార్టీ. అతనికి పదవి కాదు, పార్టీ వాళ్ళది, పార్టీనే వాళ్ళది. మనం పదవి గురించి ఆలోచించాల్సిన పని. పదవులు ఆయన దగ్గరికి ఎదుర్కొని వస్తాయి, పదవి ఆయన దగ్గరికి ఎదుర్కొని వస్తుంది. మీరు పదవి గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారా, నందమూరి, పరిటాల కుటుంబాలకు ఉన్నటువంటి క్రేజీ ఏ నాయకునికి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కార్యకర్తలందరూ
సౌమ్యవరంతో ఈ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటిగా కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే 9 నెలల్లో ఇప్పుడే అధికారం ఒక ట్రాక్ లోకి వచ్చింది. మన ముఖ్యమంత్రి వారు ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, విశాఖ స్టీల్ కానివ్వండి, అదేవిధంగా మన రాయలసీమ జోన్ అభివృద్ధి కానివ్వండి, మన జిల్లా అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రీ నివాకాలకు 3,500 కోట్లు. దేశ చరిత్రలోనే ఒక జిల్లాకు 3,500 కోట్లు ఆంధ్రీ నివాకాలకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో రైతులు బాగుండాలి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి రైతు, ప్రతి ప్రజలు ఈ సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాలు శాసనసభ్యులు గెలిపించారు, పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. 1983 నుంచి ఇప్పటి వరకు 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ సత్యసాయి జిల్లాలో అండగా ఉన్నారని చెప్పేది కృతజ్ఞతతో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి